ప్రేమ ఫలించడానికి ప్రపంచంలో లెక్కలేనన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. మనసారా ప్రేమించిన వారితో కలకాలం కలిసి ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాల నమ్మకాలను ఫాలో అవుతూ ఉంటారు ప్రేమికులు. ఫ్రాన్స్ లోనూ ఇలాంటి చిత్రమైన విషయమే ఒకటుంది. ప్యారిస్ లో సీనియర్ నదిపై ఉన్న బ్రిడ్జికి తాళం కప్పలు తగిలిస్తే తమ ప్రేమ సఫలమవుతుందని లవర్స్ విశ్వసిస్తారు. ఇప్పుడు ఈ తాళం కప్పల సెంటిమెంటే ప్యారిస్ అధికారులకు, పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇనుము, ఇత్తడి, ఇతర లోహాలతో తయారైన లాక్స్ ను సొమ్ము చేసుకునేందుకు దొంగలు బ్రిడ్జిని ధ్వంసం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉన్న ఫెన్సింగ్ ను కోసి తాళాలు ఎత్తుకెళ్తున్నారు. ప్రేమికుల రోజు సమీపిస్తుండటం దేశీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లవర్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో అధికారుల్లో టెన్షన్ తీవ్రమైంది. లవ్ లాక్స్ బ్రిడ్జ్ కష్టాలు తప్పించుకునేందుకు కొన్ని చోట్ల ఫెన్స్ను తొలగించి గ్లాస్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇనుప కంచె ఉన్న చోట కష్టాలు తప్పడం లేదు. చోర శిఖామణులు ప్రతి తాళం కొయ్యలేక ఫెన్సింగ్ మొత్తాన్నే మాయం చేస్తున్నారు. దీంతో బ్రిడ్జిని కాపాడలేక, ప్రేమికులను రావద్దని చెప్పలేక ప్యారిస్ అధికారులు ఇబ్బంది పడిపోతున్నారు. ప్యారిస్ లో సీన్ రివర్ పై ఉన్న బ్రిడ్జ్ సెంటిమెంట్ స్థానిక ప్రేమికులకే కాక విదేశీయులకు సుపరిచితమే. తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులతో పాటు త్వరలో పెళ్లి చేసుకోబోయేవారు ఇక్కడికి వస్తుంటారు. అందుకే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అడ్డు చెప్పలేక, బ్రిడ్జికి తాళాలు వేయడాన్ని ఆపలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.